అందరికి నమస్కారం. నా పేరు చరణ్ తేజ. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే పైథాన్ నేమింగ్ కన్వెన్షన్స్. అండ్ మెయిన్‌గా ఈ 3 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ఐడెంటిఫైయర్? అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? చెప్తాను. దాని తర్వాత వై షుడ్ వి ఫాలో నేమింగ్ కన్వెన్షన్స్? అసలు మనము పైథాన్‌లో నేమింగ్ కన్వెన్షన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? అండ్ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట మనకు. అంటే మనము ఐడెంటిఫైయర్స్ నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం పైథాన్‌లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో మనకి 5 రూల్స్ ఉన్నాయి మెయిన్‌గా. స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్? సింపుల్. చరణ్, వాట్ ఈస్ ఐడెంటిఫైయర్ ఇన్ ద సెన్స్ ఐడెంటిఫైయర్ ఈస్ ఎ నేమ్ ఇన్ ఎ ప్రోగ్రామ్. సింపుల్‌గా చెప్పాలంటే మన ప్రోగ్రామ్‌లో అది మాడ్యూల్ నేమ్ అయినా, ప్యాకేజ్ నేమ్ అయినా, క్లాస్ నేమ్ అయినా, వేరియబుల్ నేమ్ అయినా, మెథడ్ నేమ్ అయినా, ఏ నేమ్ అయినా సరే ఒక నేమ్ ఉంటుంది కదా! మన ప్రోగ్రామ్‌లో ఏదో ఒక నేమ్ ఇస్తాం గదా! ఆ నేమ్‌ని మనము ఐడెంటిఫైయర్ అంటామనమాట. చూడండి. ఆ నేమ్ క్యాన్ బి ఆ నేమ్ మనం ప్యాకేజ్ నేమ్ అయినా, మాడ్యూల్ నేమ్ అయినా, వేరియబుల్ నేమ్ అయినా, ఫంక్షన్ నేమ్ అయినా, క్లాస్ నేమ్ అయినా, మెథడ్ నేమ్ అయినా, ఏదైనా నేమ్ అవ్వచ్చు. ఆ నేమ్‌ని మనము ఐడెంటిఫైయర్ అంటామనమాట. ఐడెంటిఫైయర్. నౌ నార్మల్‌గా డిడ్ యూ రిమెంబర్ మనం ప్రీవియస్ వీడియోలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. పైథాన్ ఇంట్రడక్షన్ అని. అక్కడ మనం పైథాన్ ఆథర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐ మీన్ టు సే పైథాన్ క్రియేటర్ గురించి. ఓకే. వీడియో గాని రాసం సార్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మనం ఐడెంటిఫైయర్‌కి నేమ్స్ ఐ మీన్ ఐడెంటిఫైయర్ డిక్లేర్ చేస్తున్నామో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక నేమ్ ఇస్తున్నామో, సో, వాటికి కొన్ని రూల్స్ చెప్పారనమాట సారు. ఆ రూల్స్ ఏంటి అంటే సమ్ సజెషన్స్ అంతే. ఓకే. ఆ రూల్స్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. ఆ రూల్స్ ఏంటి? ఏం కథ అనేసి. ఓకే. అండ్ మీరు క్వెషన్ అడగొచ్చు. చరణ్, వై షుడ్ వి ఫాలో నేమింగ్ కన్వెన్షన్స్? అసలు మనం ఈ రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? చెప్తాను. సో, వైల్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్, ఇఫ్ యూ ఫాలో నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ నేమింగ్ కన్వెన్షన్స్‌ని ఫాలో అయ్యామనుకో, మనం కోడ్‌ని ఏదైతే కోడ్ రాస్తామో, ఆ కోడ్‌ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈజీగా చదవచ్చు కూడా. మనం కోడ్ రాసిన తర్వాత మనకే కాదు పక్కన వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా! సో, అందుకనేసి ఈజీగా చదవగలం. దాని తర్వాత ఒకవేళ మనకేమైనా ఎర్రర్స్ వచ్చినా సరే, ఈజీగా ఫిక్స్ చేయొచ్చనమాట. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ డీబగ్గింగ్. సో, ఈజీ టు రీడ్, ఈజీ టు అండర్‌స్టాండ్, ఈజీ టు డీబగ్. అందుకనేసి మనము ఈ నేమింగ్ కన్వెన్షన్స్‌ని ఫాలో అవ్వాలి. ఓకేనా? దట్ ఈస్ పాయింట్ నంబర్ 2. వెన్ ఇట్ కమ్స్ టు యాహ్! ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎప్పుడైతే ఐడెంటిఫైయర్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆహ్, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఐడెంటిఫైయర్ అంటే ఇప్పటి నుంచి ఒక వేరియబుల్ నేమ్ అనుకుందాం సింపుల్‌గా. బట్ ఐడెంటిఫైయర్ అంటే మనము ఫంక్షన్ నేమ్ అయినా, మెథడ్ నేమ్ అయినా, క్లాస్ నేమ్ అయినా, మాడ్యూల్ నేమ్ అయినా, ప్యాకేజ్ నేమ్ అయినా, ఈ ఏ నేమ్స్ అయినా సరే మనం ఐడెంటిఫైయర్ అంటామనమాట. ఐడెంటిఫైయర్. బట్ ఈ వీడియోలో మనం జస్ట్ సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం ఒక వేరియబుల్ నేమ్ అనుకుందాం. సో, అన్ని ఎగ్జాంపుల్స్ వేరియబుల్ నేమ్‌తో మనం రాద్దామనమాట. ఓకే. పాయింట్ నంబర్ 1 అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ నంబర్ 1, వైల్ రైటింగ్ ఐడెంటిఫైయర్ థింక్ లైక్ మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ నేమ్ రాస్తున్నామో చెప్పాను కదా! ఐడెంటిఫైయర్ అంటే వేరియబుల్ నేమ్ అనుకోండి అనేసి సింపుల్‌గా. సో, వైల్ రైటింగ్ ఎ వేరియబుల్ నేమ్ వి కెన్ యూజ్ మనం ఆల్ఫాబెట్స్ యూజ్ చేయొచ్చు. అంటే మనము అప్పర్ క్యాపిటల్ లెటర్స్ అయినా లోవర్ లోవర్ కేస్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత నంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. 0-9 వరకు. అవే కాదు అండర్‌స్కోర్ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ చరణ్, ఈ 3 కాకుండా నేను వేరే సింబల్స్ యూజ్ చేస్తున్నాను అనుకో, గెట్ రెడీ బాస్. వి ఆర్ గోయింగ్ టు గెట్ సింటాక్స్ ఎర్రర్. నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్, దిస్ ఈస్ ఎ వాలిడ్ ఐడెంటిఫైయర్ అంటే మనకి వాలిడ్ వేరియబుల్ నేమ్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సక్సెస్‌ఫుల్ గా అవుట్‌పుట్ వస్తుంది. నో ఎర్రర్. బట్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఇన్‌వాలిడ్ ఐడెంటిఫైయర్. ఎందుకు అంటే ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా! మనం చెప్పాను కదా! ఇక్కడ ఉన్న ఈ ఆల్ఫాబెట్స్ కానీ, నంబర్స్ కానీ, అండర్‌స్కోర్ సింబల్ కాకుండా మనం ఏ ఎక్స్‌ట్రా అదర్ సింబల్ యూజ్ చేసినా సరే మనకొచ్చేది సింటాక్స్ ఎర్రర్ వస్తుందన్నమాట. చరణ్, క్యాన్ యూ షో మీ ప్రాక్టికల్లీ? చూద్దాం. ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను మీకు. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఓపెన్ నోట్‌ప్యాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనం ఎవ్రీ ప్రోగ్రామ్ నోట్‌ప్యాడ్‌లో రాస్తాము. కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు థింక్ లైక్ చరణ్. ఆ నేమ్ తీసుకుందాం. అండ్ లెట్ మీ ప్రింట్ చరణ్. ఈ చరణ్ ఐ మీన్ స్టూడెంట్ నేమ్‌ని ప్రింట్ చేసేద్దాము. కంట్రోల్ ఎస్, demo1.py, డెస్క్‌టాప్‌లో, కోడింగ్‌లో, ఆల్ ఫైల్స్. ఓకే. ఈ ప్రాసెస్ అంతా ఒకవేళ మీకు చరణ్ ఏం జరుగుతుందని మీకు డౌట్ ఉంటే యూ కెన్ వాచ్ అవర్ ప్రీవియస్ వీడియో మన ప్లేలిస్ట్‌లో ఉంది కదా!
హౌ టు ఐ మీన్ రైటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనే వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అసలుకి ఏంటి ఇదంతా అనేసి. అంటే ఎలా రన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలని. సో క్లిక్ ఆన్ సేవ్. ఓకే. ఇప్పుడు ఇలా రన్ చేయాలి. సో గో టు దిస్ కోడింగ్ ఫోల్డర్. ఓకే. డైరెక్టరీలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సరేనా? దెన్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సింపుల్గా ఉండాలంటే ఐ విల్ మేక్ ఇట్ లైక్ దిస్. సో మనం ప్యారల్గా మన ప్రోగ్రామ్ని అవుట్పుట్ చూడొచ్చు ఇక్కడ. చూడండి. యా సక్సెస్ఫుల్గా మనకు అవుట్పుట్ వచ్చింది. దిస్ ఇస్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ అనమాట మనకు. ఒకవేళ ఐ టోల్డ్ యూ రైట్ అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ ఐడెంటిఫైర్ అనేది ఇన్వాలిడ్ అనేసి చూద్దాం. ఎలా ఇన్వాలిడ్ అనేసి. ఓకే. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ప్లేస్లో నేను డాలర్ పెడుతున్నాను. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ డాలర్ ఉండాలి కదా, బికాస్ ఈ వేరియబుల్ నేమ్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మన ప్రోగ్రామ్ని మనకు వచ్చేది సింటాక్స్ ఎర్రర్. చరణ్ వై? అందుకనే చెప్తున్నా. ఎప్పుడైతే మన పైథాన్ క్రియేటర్ మనకు కొన్ని రూల్స్ పెట్టాడో ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి, లేకపోతే మనకు వచ్చేది సింటాక్స్ ఎర్రర్ అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ఇన్వాలిడ్. మనం ఇలా చేయకూడదు అనమాట. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వీ కెన్ రైట్ ఐడెంటిఫైయర్ విత్ నెంబర్ బట్ ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. అంటే ఏంటి అంటే మనం ఒక వేరియబుల్ నేమ్లో నంబర్ యూజ్ చేయొచ్చు, కానీ వేరియబుల్ నేమే నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. చరణ్ అంటే ఏంటి? కమాన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి నేను చరణ్ ఇచ్చాను ఎగ్జాంపుల్గా. సి ఇది ఒక వేరియబుల్ నేమ్ అనుకుంటే ఆల్సో కాల్ యాజ్ ఐడెంటిఫైయర్. ఒక వేరియబుల్ నేమ్ అనుకుంటే ఈ వేరియబుల్ నేమ్లో మనం 1 యూజ్ చేసామంటే నంబరే కదా, ఇలా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, దిస్ ఇస్ వ్యాలిడ్. మనం ఇలా యూజ్ చేయొచ్చు. సి వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్పుట్. చరణ్ నువ్వు డానియల్ పెడతావు ఇక్కడ? యా, ఐ విల్ డెఫినెట్లీ. ఎందుకు పెట్టని చెప్పండి. సి డానియల్ అయిపోయింది. ఒకవేళ నేను చెప్పాను కదా, ఒక వేరియబుల్ నేమ్లో నంబర్ ఉండొచ్చు, కానీ వేరియబుల్ అనేది నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 వచ్చి ఇక్కడ పెట్టాను ముందు. ఈ 1 అంటే దిస్ ఎంటైర్ నేమ్ ఐఎమ్ టేకింగ్ దిస్ కాపీ, ఐఎమ్ పేస్టింగ్ హియర్. చూడండి, దిస్ ఇస్ ఇన్వాలిడ్. మనం ఇలా రాయకూడదు. సింటాక్స్ ఎర్రర్. ఎందుకు? చెప్పాను కదా, నంబర్తో ఏ వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. సరేనా? దిస్ ఈస్ కాల్డ్ as దిస్ పాయింట్ నెంబర్ 2. వీ కెన్ రైట్ ఐడెంటిఫైర్ విత్ నంబర్ బట్ ఐడెంటిఫైర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కదా. అండ్ పాయింట్ నెంబర్ 3, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్. మనము ప్రింట్ చేసేటప్పుడు వేరియబుల్ నేము ఈ ఏజ్ మాత్రమే, అంటే మనము ఈ అన్ని లోవర్ కేసు ఉన్న ఏజ్ మాత్రమే ప్రింట్ చేయాలి. సో దిస్ ఇస్ వ్యాలిడ్, మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ చరణ్ నేను ఇక్కడ ఏజ్ ఉంది కదా, నేను ఇక్కడ క్యాపిటల్ ఏ పెడతాను, నాకు అవుట్పుట్ వస్తుందా? హౌ కెన్ ఇట్ కమ్ బాస్? ఇది మనకు పాసిబుల్ అవ్వదు అనమాట. ఎందుకంటే పైథాన్ ఇస్ కేస్ సెన్సిటివ్. మనం ఇక్కడ అన్ని లోవర్ కేసు ఉంటే ఇక్కడ అన్ని లోవర్ కేసే రాయాలి, ఒక్కటి కూడా అప్పర్ కేసు రాయకూడదు అనమాట. సరే నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి బాసు, ఎవరు వద్దన్నారు. బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ నేమ్ ఎర్రర్. గెట్ రెడీ. ఎందుకంటే దిస్ నేమ్ ఈస్ నాట్ మ్యాచింగ్ హియర్. ఆ పాయింట్ మీకు అర్థం అవ్వాలన్నమాట. ఆల్రెడీ దిస్ ఇస్ 1 పాయింట్. నౌ కమాన్, హియర్ మనకి 3 పాయింట్స్ అయిపోయాయి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎప్పుడైనా సరే మనము ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్స్ కానీ, అప్పర్ కేస్ కానీ, నంబర్స్ కానీ, అండర్‌స్కోర్ సింబల్స్ అన్ని యూజ్ చేయొచ్చు. కానీ అదర్ సింబల్స్ యూజ్ చేయకూడదు. అదర్ సింబల్ యూజ్ చేస్తే మనకు వచ్చేది సింటాక్స్ ఎర్రర్. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటి? మనము ఐడెంటిఫైయర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్లో నంబర్ ఉండొచ్చు, కానీ నంబర్తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. అండ్ థర్డ్ పాయింట్ కేస్ సెన్సిటివ్ అనమాట. అక్కడ లోవర్ కేస్ ఉంటే వేరియబుల్ మనం లోవర్ కేసులోనే ప్రింట్ చేయాలి. సరేనా? అండ్ పాయింట్ నెంబర్ 4, వీ కెనాట్ యూస్ కీవర్డ్స్ యాజ్ ఐడెంటిఫైయర్స్. అంటే ఏంటి? డిడ్ యూ రిమెంబర్ మనం ప్రీవియస్ వీడియోలో కీవర్డ్స్ వీడియో ఒకటి డిస్కస్ చేసుకున్నాం. 35 కీవర్డ్స్ ఉన్నాయని. ఆ 35 కీవర్డ్స్ మనం అసలుకి ఐడెంటిఫైయర్గా యూజ్ చేయకూడదు. అంటే వేరియబుల్ నేమ్ అస్సలు యూజ్ చేయకూడదు. జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్. లెట్ మీ ప్రింట్ నేమ్.
ఇది మనకి వ్యాలిడ్ అనమాట. ఇలా ప్రింట్ చేయొచ్చు. బట్ నేను ఒకవేళ ఫర్ ఈజ్ ఈక్వల్ టు చరణ్ పెట్టి దిస్ ఇస్ కీవర్డ్ కదా! ఫర్ అనేది కీవర్డ్ కదా! ఇప్పుడు నేను ఫర్‌ని ప్రింట్ చేశాననుకో, అప్పుడు ఏమొస్తదో తెలుసా? బాగా గమనించండి. వి ఆర్ గోయింగ్ టు గెట్ ఎ సింటాక్స్ ఎర్రర్. ఎందుకు? చెప్పాను కదా! కీవర్డ్స్‌ని ఐడెంటిఫైయర్‌గా యూజ్ చేయకూడదు. అర్థమైందా? ఇలా యూజ్ చేయకూడదు. ఇది ఇన్వాలిడ్ అనమాట. సింటాక్స్ ఎర్రర్ వస్తుంది మనకి. చూడండి. అంతే. ఓకే. దట్ ఈస్ పాయింట్ నంబర్ 4. అండ్ పాయింట్ నంబర్ 5, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ బిట్వీన్ ఐడెంటిఫైయర్స్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం రియల్ టైమ్‌లో కూడా ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ తీసుకుందాం. మనకి స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, టేక్ చరణ్. అగైన్ నా నేమే తీసుకుందాం. చరణ్ తేజ. ఓకే. సీ ఈ స్టూడెంట్ నేమ్ అనేది మనకి జనరల్ టెర్మినాలజీలో మనం నార్మల్ లాంగ్వేజ్‌లో స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్ తేజ్ అంటే వాలిడ్ అనుకుంటాం. కానీ పైథాన్‌కొచ్చేసరికి ఈ స్పేస్ మనం ప్రొవైడ్ చేయకూడదనమాట. అలా ప్రొవైడ్ చేస్తే మనకొచ్చే ఎర్రర్ ఏంటి అంటే చూడండి. ఐ విల్ షో యూ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ విల్ షో యూ. సీ సింటాక్స్ ఎర్రర్ వి ఆర్ గోయింగ్ టు గెట్. నౌ ఒకవేళ చరణ్ ఇలా 2 వర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? సింపుల్. ఈ స్పేస్ బదులు మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ సింబల్ పెట్టేస్తామనమాట. అంతే. చూడండి. దట్స్ ఇట్. అయ్యో! కమ్ ఆన్. ఇది ప్రింట్ చేయాలి కదా మనము. యాహ్! ఇది ప్రింట్ చేయాలి. నౌ ఇప్పుడు చూడండి. దట్స్ ఇట్. చరణ్ తేజ్ వచ్చేసింది. అలా అన్నమాట. అంటే మనము వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు మనకి స్పేస్ పెట్టకూడదు మనం. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పేస్ వి కెన్ యూజ్ అండర్ స్కోర్ సింబల్. అర్థమైందా? ప్లీజ్. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. బట్ మీరేం చేస్తారంటే ఒక సైడ్‌కి ఇట్లా యూ నో పెట్టేసుకోండి. మీరు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలనుకుంటే అదర్‌వైస్ ఐ విల్ టెల్ యూ. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ అనేది ఇన్‌వాలిడ్. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఇన్‌వాలిడ్. ఎందుకు అంటే నేను చెప్తాను మీకు. ఎందుకు ఇన్‌వాలిడ్? ఐ విల్ టేక్ నేను యెస్. సీ దిస్ ఈస్ ఇన్‌వాలిడ్ బికాజ్ మనకి స్టార్ట్ అవ్వడమే నంబర్‌తో స్టార్ట్ అయింది. సో, ఇన్‌వాలిడ్ అనమాట ఇది. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వాలిడ్. ఎందుకు? మనకి వేరియబుల్ నేమ్‌లో నంబర్ ఉండొచ్చు. దిస్ ఈస్ వాలిడ్. దిస్ ఈస్ ఆల్సో వాలిడ్. ఎందుకు? వేరియబుల్ నేమ్‌లో నంబర్ ఉంది. దిస్ ఈస్ వాలిడ్. నౌ దిస్ ఈస్ ఇన్‌వాలిడ్ బికాజ్ స్టార్టింగే మనకి స్పెషల్ సింబల్‌తో స్టార్ట్ అయిందనమాట. అండ్ దిస్ ఈస్ స్టూడెంట్ ఇన్ఫో అండర్ స్కోర్ సింబల్‌తో స్టార్ట్ అవ్వచ్చు. దిస్ ఈస్ వాలిడ్. అండ్ దిస్ బోత్ ఆర్ ఇన్‌వాలిడ్ బికాజ్ దీస్ బోత్ ఆర్ కీవర్డ్స్. ఓకే. ఈ 2 మనకి కీవర్డ్స్ అనమాట. అయ్యో! హ్యాండ్ రైటింగ్‌కి ఏమైంది ఈరోజు? ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఓకే. ఈ బోత్ ఆర్ కీవర్డ్స్. అంతే. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే. ఓకే. ఒకసారి రివైజ్ చేస్తాను అన్ని పాయింట్స్ చూడండి. యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వెరీ ఈజిలీ. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వాట్ ఈస్ ఏ ఐడెంటిఫైయర్. దాని తర్వాత ఐడెంటిఫైయర్ అంటే నేమ్ అని డిస్కస్ చేసుకున్నాం. ఆ నేమ్ ఈ అన్ని నేమ్స్‌లో ఏదో ఒక నేమ్ ఉండొచ్చనమాట. అర్థమైందా? అండ్ మనం ఎందుకు ఫాలో అవ్వాలని డిస్కస్ చేసుకున్నాం. అండ్ పాయింట్ నంబర్ 1 ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, అండర్ స్కోర్ సింబల్ కాకుండా ఇంకా ఏ సింబల్స్ ఉన్నా మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుందనమాట. అండ్ చెప్పాను కదా! మనం వేరియబుల్ నేమ్ అనేది నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. బట్ వేరియబుల్ నేమ్‌లో నంబర్ ఉండొచ్చు. అండ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అండ్ మనం కీవర్డ్స్‌ని యూజ్ చేయకూడదు. అండ్ ఫైనల్‌గా స్పేసెస్ ఉండకూడదనమాట. సో, ఇదే అనమాట ఈ వీడియోలో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.